నమస్తే బోసుకుమరి. రాజమౌళి ఏంటి, టార్చర్ ఏంటి, ఆత్మహత్యలు ఏంటి, ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఏంటి, 1990లోని ఒక ఇద్దరిద్దరు స్టార్ట్ అయిందా? నాకైతే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేసింది ఈ వార్త చూసిన తర్వాత. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ వాస్తవ పరిస్థితుల్లో, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో అసూయలు ఉంటాయి. చాలా అంటే చాలా భయంకరమైన అసూయలు సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి. రాజకీయాల కంటే అక్కడ ఎక్కువగా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాం. మా ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో మంచు విష్ణు గారు పోటీ చేస్తున్న టైంలో అసలు మా ఎలక్షన్స్ కి రౌడీయిజం, కొట్లాటలు ఎప్పుడైనా చూసాం మనం. కానీ అక్కడ జరిగాయి, దౌర్జన్యాలు జరిగాయి, కొట్లాటలు జరిగాయి, తోచుకోటాలు జరిగాయి, గొడవలు జరిగాయి. మరి ఏదో రౌడీలు అన్నారు, న్యూస్ లో విన్నాం మనం, రౌడీలు తీసుకొచ్చి పెట్టారన్నారు. రకరకాల అంటే మామూలు మన జనరల్ ఎలక్షన్ జరిగే అంత భయంకరంగా మా ఎలక్షన్స్ జరిగాయి. అంటే అక్కడ ఎంత పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు మనం. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎవరికటి సైలెంట్గా ఉంటాడు, ఏ విషయం మీద స్పందించరు. కానీ సినిమా ఇండస్ట్రీ మాత్రం గాజు బొమ్మ. ఎవరైనా కూడా ఇప్పుడు రాజకీయంలో ఎలాగైతే మాట్లాడతారో సినిమా ఇండస్ట్రీ గురించి కూడా అలాగే మాట్లాడతారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రాజమౌళి గారు నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు. ఇండియాస్ నెంబర్ 1 డైరెక్టర్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆస్కార్ రేంజ్ కి మన సినిమాని తీసుకెళ్ళగలిగాడు అంటే అది ఇంకా మనం మాటలు చెప్పుకోలేనటువంటి అద్భుతం. ఇప్పుడు మహేష్ బాబుతో తీసినటువంటి సినిమా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. చాలా పెద్ద బడ్జెట్ తో చేయడానికి ప్రయత్నాలతో జరుగుతున్నాయి. ఓకే, కానీ ఇక్కడ అసూయలు ఉండొచ్చు. ఈ అసూయల్లో భాగంగా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే ఆయన ఆ ఫోకస్ పెట్టకుండా కొంచెం డల్ అయిపోతాడు. ఆ డల్ అయిపోతే సినిమా ఫ్లాప్ అయిపోతే ఈయన బ్యాక్ అయిపోతాడు అనేటువంటి విధంగా కుట్ర కూడా జరిగి ఉండొచ్చు. ఇంతకీ ఇప్పుడు ఇదంతా చెప్పడానికి ముందు నేను అసలు విషయం చెప్పాల్సింది. కానీ ఇదంతా ఎందుకు చెప్పిన తర్వాత విషయం చెప్తున్నాను అంటే, అసలు ముందు సినిమా ఇండస్ట్రీలో ఇది అవునా కాదా నిజమా అనేటువంటి విషయం ముందు అది బయట పడలేదు కాబట్టి, జస్ట్ న్యూస్ మాత్రమే కాబట్టి నేను ముందు ఇంట్రడక్షన్ చెప్పి తర్వాత అసలు మ్యాటర్ చెప్తున్నాను. మ్యాటర్ మీకు తెలిసి ఉంటుంది. శ్రీనివాస్ అనేటువంటి ఆయన యమదొంగ సినిమా టైంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశారు. 1990 నుంచి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. రాజమౌళి గారి శ్రీనివాస్ అనేటువంటి ఫ్రెండ్స్ అంట. వీళ్ళిద్దరి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ. వీళ్ళిద్దరు కలిసి ఒక అమ్మాయిని ఇష్టపడ్డారంట. ఇష్టపడేటువంటి విధానం ఉంటే ఆ అమ్మాయి ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, అసలు విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇంక ఇది సీరియస్ అయితే మాట్లాడుకుందాం. కానీ ఇది మాత్రం వైరల్ అవ్వచ్చు, అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ అరెస్టులు, ఈ బడ్జెట్ సమావేశాలు, ఈ జగన్ గారి విషయం, వీటన్నిటి వల్ల కొంచెం డైవర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. లేకపోతే ఈ పాటికి రచ్చనంబులు అయిపోయింది. ఈ పాటికి ఇవన్నీ కానీ లేకున్నట్టయితే. కాకపోతే ఇప్పుడు రాజమౌళి గారికి సంబంధించి ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఈ శ్రీనివాస్ అనేటువంటి ఆయన అదే అమ్మాయిని లవ్ చేశాడు. లవ్ చేస్తే వీళ్ళు అందరు కలిసి సహజీవనం చేద్దాం అనుకున్నారు, అందరు కలిసి ఉందాం అనుకున్నారంట. అదంతా వద్దు అని చెప్పేసి శ్రీనివాసే సాక్రిఫైస్ చేశారంట. ఇక ఆయన రాజమౌళి గారు లవ్ లో సక్సెస్ అయ్యారంట. ఏది స్టార్టింగ్ స్టేజ్ లో సీరియల్ తీసుకునేటువంటి టైంలో సక్సెస్ అయ్యారంట. ఇప్పుడు ఆ విషయం మీద నన్ను టార్చర్ చేస్తున్నాడు అనేటువంటి విధంగా, ఆత్మహత్య చేసుకుంటాను అనేటువంటి విధంగా ఆయన వీడియో రిలీజ్ చేశాడు. మరి మా టార్చర్ చేసే పని అయితే ఇంతకాలం చేయటువంటి టార్చర్ ఇప్పుడేంటి? ఆ ముసలు అయిపోయారు. ఆయనకి 50 సంవత్సరాలు, 56, 58 సంవత్సరాలు ఉన్నాయి శ్రీనివాసానికి. ఇప్పుడు ఏం చేస్తారు రా బాబు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏం చేస్తారు? ఏముందన్నాడా? ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఏం చేస్తారు? ఏం టార్చర్ ఉంటుంది? నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు రాజమౌళి గారిని నేను సమర్థిస్తున్నట్టు కాదు, శ్రీనివాస్ గారిని నేను ఏదో తగ్గిస్తున్నట్టు కాదు. నేను ఈ విషయంలో పూర్తిగా నా అభిప్రాయం నేను చెప్పట్లేదు, ఉన్న విషయాన్ని చెప్తున్నాను. అంటే నా డౌట్లు జస్ట్ ఈ వయసులో ఏంది ట్రయాంగిల్? అంటే అప్పట్లో జరిగితే జరగకుండా వచ్చాము. ఇప్పుడేంది? ఇప్పుడు ఏమైనా యువకుల 20 సంవత్సరాల యువకుల ఏదైనా లవ్ విషయంలో ఏదైనా అనుకోవడానికి, లేకపోతే ఏదైనా చేసుకోవడానికి ముసలు అయిపోయారు. ఇప్పుడు ఆ విషయాన్ని పెట్టుకొని ఈయన టార్చర్ చేయాల్సినంత అవసరం ఆయనకి ఏముంది? మరి ఒక రకంగా ఒకవేళ ఈయన చెప్పినట్లుగా నిజమైతే రాజమౌళి గారు మరీ అంత సెన్సిటివా? మరి ఏంటో వాటి తెలియాలి. బట్ ఈ విషయం అయితే బయటకు రావాలి. ఇదైతే బాగా వైరల్ అవుతుంది. ఈ ప్రతిదానికి చిట్టిబాబు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు కదా సినిమా ఇండస్ట్రీలో, ఆయన ప్రతిదానికి అంటే అంటే రాజకీయ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయన వస్తాడు. ఆయన ఏం చేస్తాడో తెలియదు. ఆయన వచ్చి ఏం మాట్లాడితే అనుకుంటూ మేము మాట్లాడుతూ ఉంటాడు. బట్ ఆయన ఏంటంటే కన్ఫర్మ్ చేస్తాడు. ఆయన ఏమంటాడంటే వీళ్ళకి ఎప్పుడో జమానాలో స్టార్టింగ్ లో లవ్ స్టోరీ ఉండేది అనేటువంటి విధంగా, ఇప్పుడు ఎందుకు ఈ విషయం అని చెప్పేసి మాట్లాడంటే, ఈ లవ్ స్టోరీ అనేది ఉంది, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అంటే 1990లోనే ఈ దరిద్రం ఉందన్నమాట. అంటే ఒక అమ్మాయి నలుగురు, ఒక అబ్బాయికి 4 అమ్మాయిలు, ఒక అమ్మాయికి ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు, ట్రయాంగిల్ లవ్ స్టోరీలు, ఆంధ్రగల సహజీవనాలు, ఇవన్నీ కూడా ఆ దరిద్రం 1990 నుంచే ఉందా? మరి ఏంటి? వాట్ బయటికి రావాలి చూద్దాం.